సార్, కాకినాడ పోర్టు కేసులో అసలు ఏం జరుగుతూ ఉంది? అంటే కాకినాడ పోర్టు కేసు అనేదాన్ని 3 కేసులుగా తీసుకోవాలండి. ఒకటి పౌర సరఫరాల విభాగం, అది నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులు. ఆయన మంత్రి అయిన మరుక్షణం నుంచినే ఆ కాకినాడ దగ్గర తనిఖీలు అవి పౌర సరఫరాల తనిఖీలు అవి జరిగి దాదాపు ఎన్నో వేల టన్నుల ధాన్యాన్ని ఆయన పట్టుకోవటం జరిగింది. బియ్యం అవి విదేశాలకు ఎగురుతూ ఎప్పటి నుంచినో జనసేన దాని మీద ఒక వేల మహిళలు వాళ్ళందరూ కూడా పోరాటమే చేశారు. అయితే ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఢిల్లీలో కలిసిన వెంటనే డైరెక్ట్గా కాకినాడ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల వచ్చి ఒక నౌకని విజిట్ చేయడానికి చాలా తీవ్రమైన కష్టపడాల్సి వచ్చింది. ఆ నౌకని ఎక్కడానికి కూడా అధికారులు పర్మిట్ చేయని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మంత్రివర్గం కూడా నెక్స్ట్ ఇమీడియట్గా మంత్రివర్గం సమావేశం కూడా అయ్యి మంత్రివర్గ ఉపసంఘాన్ని దాన్ని ఏర్పాటు చేసి ఆ పోర్టులో జరుగుతున్న వ్యవహారాలు, ఆ పోర్ట్ ఎవరిది? కాకినాడ పోర్ట్ ఒకటి, కాకినాడ ఎస్ఈజెడ్ రెండండి. ఆ రెండిటి వ్యవహారాల మీద దృష్టి సారించారు. ఈ పౌర సరఫరాల దాని మీద సిఐడికి ఇచ్చారు. నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఉపసంహరణ సిఫార్సు మేరకు అక్కడ ధాన్యం ఎంత ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు, ఇటీవల ఎలా జరుగుతుంది, అవి ఎక్కడి నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారు, అవన్నీ కూడా అవకతవకల్ని ఇచ్చేయమని 12 రోజులు టైం ఇచ్చారు దాన్ని. అది ఒక కేసు జరుగుతాం. ఇక నౌకల్లో జరిగే అక్రమాలు, ఎగుమతిలో జరిగే అక్రమాలకి మంత్రివర్గ ఉపసంఘం ఒకటి ఏర్పాటు అవుతాను. అది ఒక విచారణ, అది నెంబర్ 2. ఇక మూడవది, అసలు ఈ పోర్టుల్ని ఎవరు నడుపుతున్నారు? అరవిందో ఆ సంస్థ ఎవరి నుంచి కొన్నారు? కేవీ రావు గారు. గతంలో ఆ కేవీ రావు గారి దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నారు అనేది ఆరోపణ. ఇది ఆరోపణ చేసింది ఎవరు? గతంలో ఈ కాకినాడ సెర్జక్ కానీ మరి సీపోర్టుకు కానీ చైర్మన్గా ఉన్న కేవీ రావు గారు మరి అమరావతి సిఐడి వారికి రిపోర్ట్ చేస్తే సిఐడి కేసు రిజిస్టర్ చేసింది. అందులో కేసు రిజిస్టర్ చేసి ఏవన్గా ఎవరిని పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు బంధువైన సుబ్బారెడ్డి గారి కుమారుణ్ణి పెట్టి. అంటే ఎవరి దీనిలో చేశారు అని అంటే అక్కడ ఒక ఏంటంటే అధినేత, అంటే అసలు ఆయన పెద్ద ఆయనకే వెళ్తాయి ఇవన్నీ కూడా మావి కాదని చెప్పి, మా కోసం కాదు ఇది, నేను తీసుకుంటాను రాయించుకుంటాను పైన వాడి కోసం అని చెప్పి అని అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వేలు చూపిస్తూ ఉంది కేసు. ఫ్యూచర్లో ఆయన ఏమైనా పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం లేదు. అరవిందో సంస్థకి చెందిన వ్యక్తులు మరి విక్రాంత్ రెడ్డి గారితో పాటు ఇందులో చాలామందికి ఏమని అటు ఎత్తిరిగా పెట్టడం జరిగింది. అంటే 3 కేసులు అవుతా ఉన్నాయి. 4,000 కోట్ల రూపాయలు విలువైందేమో 494 కోట్లకు అమ్మారని చెప్పి సీపోర్ట్. మరి 2,000 రూపాయలు విలువైన వాటా వచ్చేసి 2,000 కోట్ల రూపాయలు విలువైంది 12 కోట్లకి ఇచ్చారు అనేది ఇంకొకటి ఎస్ఈజెడ్లో. ఇలా ఈ 2 ఆరోపణల మీద సిఐడి విచారణ జరుగుతుంది. ఇది అత్యంత తీవ్రమైన విషయం. ఇందులో విక్రాంత్ రెడ్డి గారు నిన్న సిఐడి విచారణకి ఆదేశించగానే వెంటనే ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్తే కోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ రిలీఫ్ ఇవి క్వాష్ చేసేయమని సరాసరి ఎంక్వైరీనే రద్దు చేయమన్నట్టుగా ఆయన పెట్టుకున్నారు. కనీసం రిలీఫ్ అన్న ఇవ్వండి అని అంటే రిలీఫ్ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ వీక్కి విచారణకి సహకరించండి, నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ జరుగుతుంది. కాబట్టి ఈ 3 కేసుల్లోనూ గత ప్రభుత్వంలో హయాంలో జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అవకతవకలు అవే కంటిన్యూ అవుతా అంటే తప్పకుండా అడ్డంగా ఈ 3 కేసుల్లోనూ ఎవరున్నా, అధికారులున్నా మరి నాయకులు వైసీపీ నాయకులున్నా, తెలుగుదేశం నాయకులున్నా, ఎవరున్నా కానీ ఇందులో బుక్ అవటం ఖాయం. ఈ నిరూపణ కాదగిన సాక్ష్యాధారాలు అవన్నీ కూడా స్పష్టంగా అందరికీ మీడియా మాధ్యమాల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇందులో సంచలనమైన విషయాలే
బయటకు వచ్చే అవకాశం ఉంది.